ప్రభు కార్యాలు చూస్తాం. ఈరోజు వాక్యాంశంగా యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. చూడండి, బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 42 and verse 2. నీవు సమస్త క్రియలను చేయగలవనియు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నారు. నీవు సమస్త క్రియలను చేయగలవు అనియు. నీవు ఉద్దేశించినది ఏదియు. నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు. నిష్ఫలము కానేరదు అనియు. నేనిప్పుడు తెలుసుకొంటిని. నేను తెలుసుకుంటుని. అందరూ ఈ మాట నాతో చెప్పండి. నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదు అని నేను తెలుసుకుంటుని. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట ఎవరు చెబుతున్నారు? యోబు గారు చెబుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ఇట్ వాజ్ అ డైలాగ్ బిట్వీన్ గాడ్ అండ్ జోబ్ అండ్ హిస్ ఫ్రెండ్స్. యోబు గారికి మరియు తన స్నేహితులకు మధ్య జరిగిన సంభాషణ. చిట్ట చివరిలో దేవునికి మరియు యోబుకి జరిగిన సంభాషణ యోబు గ్రంథంలో మనం చూస్తాం. ఇవి ఎక్కువగా ప్రశ్నోత్తరాలుగా ఈ అధ్యాయాలు మనకు కనబడతాయి. 38, 39, 40, 41 అధ్యాయాలు ఆ చాప్టర్స్ అన్నీ కూడా దేవుడు యోబుతో మాట్లాడాడు. అంతకుముందు అన్నీ కూడా యోబు మరియు యోబు స్నేహితులు అడిగిన ప్రశ్నలు ఎన్నో ఉంటే వాటన్నిటికీ కూడా దేవుడు చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చాడు. ఆయన సావరినిటీ, ఆయన సార్వభౌమాధికారాన్ని దేవుడు తెలియచేశాడు. అవన్నీ విన్న తర్వాత యోబు భక్తుడు సమాధానం ఇస్తున్నాడు, రిప్లై ఇస్తున్నాడు దేవుడు చెప్పిన మాటలకి. ఆ మాటలు ఏమంటున్నాడంటే, ప్రభువా, నీవు సమస్త క్రియలు చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఖచ్చితంగా జరుగుద్దని నేను ఇప్పుడు తెలుసుకున్నాను అని యోబు భక్తుడు తన సంసిద్ధతను, దేవుని పట్ల తనకున్న ఆరాధనా భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. గమనించిన ప్రియులారా, ఉద్దేశము లేదా దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, దేవుడు ఉద్దేశించినది ఏదీ నిష్ఫలం కానేరదు. ఈ మాట మనకి చాలా ధైర్యాన్ని ఇవ్వాలి, చాలా ఆదరణ ఇవ్వాలి, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఎందుకోసం అంటే గాడ్ హ్యాస్ అ ప్లాన్ అండ్ గాడ్ ఫుల్ఫిల్స్ దోస్ ప్లాన్స్. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. మనుష్యుల ఉద్దేశాలు పతనమైపోవచ్చు, మనుషుల ఉద్దేశాలు నిష్ఫలమైపోవచ్చు, కానీ దేవుని ఉద్దేశాలు నిష్ఫలము కానేరవు. నేను ఈ ఉద్దేశము అన్న చోట ఆ మాటను ఈరోజు ఒక 3 అంశాలకు మీకు పరిచయం చేసిన సందేశాన్ని ముగించేస్తాను. జాగ్రత్త వినండి. మీరు ఆ మాటలు నాతో కూడా చెప్పండి. నేను ఒక్కొక్క పాయింట్ చెబుతాను, దాన్ని మీరు నా తర్వాత మీరు చెప్పండి. ఆ తర్వాత వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి నేను సందేశాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా దేవుని ఉద్దేశము. అందరూ చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. గాడ్స్ ప్లాన్, దేవుని ఉద్దేశం. రెండవది లోకస్తుల ఉద్దేశము. అంటే ప్రభువుని ఎరిగిన వారు కూడా కొన్ని ఉద్దేశాలు ఉంటాయంట. అవేంటో కూడా మనం చూద్దాం లేఖనాల నుంచి. లోకస్తుల ఉద్దేశం. మూడవది విశ్వాసి ఉద్దేశము. ఓకేనా? ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోగలరా మీరు? ఈజీ. ఈ 3 గుర్తుపెట్టుకుంటే ఈరోజు నేను చెప్పబోయే ప్రసంగం అంతా మీకు ఎప్పటికైనా గుర్తుంటుంది. 3 విషయాలు. నేను బైబిల్లో ఏ టాపిక్ అయినా చాలా సింపుల్గా మీ అందరికి అర్థం అవ్వాలని 3 మాటల్లో చెబుతూ ఉంటాను కదా. మరలా చెబుదాం. మొట్టమొదటిగా, రెండవది, మూడవది. ఈ 3 మాటలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ద బైబిల్ సేస్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దేవుడు మనందరి పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే బైబిల్లో చక్కని మాట రాయబడింది. ద బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 29 and verse 11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని, ఆ ఉద్దేశాలు సమాధానకరములైన ఉద్దేశాలే గాని హానికరములు కావు. ఇదే యెహోవా వాక్కు. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో దేవుడిచ్చిన ఒక శ్రేష్టమైన వాగ్దానం అంటూ ఏదైనా ఉంది అంటే ద మోస్ట్ కోటెడ్ రిఫరెన్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెర్మయా ఈజ్ దిస్. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు, అవి సమాధానకరములైన ఉద్దేశాలే కానీ మీలో ఏ ఒక్కరికి ఆ ఉద్దేశాలు హాని కలిగించవు. ప్రైజ్ ద లార్డ్.
చాలామంది అనుకుంటారు దేవుని ఉద్దేశాలు మనకి చాలా హాని చేస్తాయండి, దేవుని మాటలు కొన్నిసార్లు వినడం వల్ల నేను బాగా నష్టపోతున్నానేమో, ఆయన మాటకు కట్టుబడి ఉండడం ద్వారా నేను చాలా ఆనందాన్ని మిస్ అయిపోతున్నానేమో, చాలా ఫన్ మిస్ అయిపోతున్నానేమో, మా బంధువులు స్నేహితులు నా తోటి కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో లోకంలో, నేనేమో శుక్రవారం ప్రార్థన అంటే శుక్రవారం వస్తున్నాను, శనివారం ప్రార్థన అంటే వచ్చేస్తున్నాను, ఆదివారం ప్రార్థన అంటే వస్తున్నాను, నాకు ఏ విధంగా ఫన్ ఉండట్లేదు. మా స్నేహితులందరూ కూడా వాళ్ళ బర్త్డే వీళ్ళ బర్త్డే అని చెప్పి అక్కడెక్కడ ప్రోగ్రాంలు పెడితే చక్కగా పరిగెత్తి ఆనందించి వచ్చేస్తున్నారు, నేను ఇలా అయిపోతున్నాను ఏంటని కొంతమంది అనుకోవచ్చు. కానీ జాగ్రత్త వినండి, దేవుని ఉద్దేశాలు ఎప్పుడు నీకు ఏం కలిగించవు? హాని కలిగించవు. లోక సంబంధమైన ఉద్దేశాలు నీ సొంత ఉద్దేశాలు నీకు హాని కలిగిస్తాయి, కానీ దేవుని ఉద్దేశాలు ఎప్పుడు నీకు హాని కలిగించవు. ఇర్మియా గ్రంథంలో దేవుని ప్రజలు చాలామంది దేవుని మాటకు లోబడనందువలన, బికాస్ ఆఫ్ దేర్ డిజొబీడియన్స్ అండ్ రెబలియస్ నేచర్, గాడ్ హ్యాస్ డిసైడెడ్ టు సెండ్ దెమ్ టు ఎన్ ఎక్సైల్. దేవుడు వారిని చెరకు పంపించాలని నిర్ణయించుకున్నాడు. దైవజనుడైన ఇర్మియా ద్వారా దేవుడు పలికించాడు 70 సంవత్సరాల చెర, 70 years. ఆ 70 సంవత్సరాల చెరలో మీరు నేర్చుకోవాల్సిన విషయాలని నేర్చుకోవాలి, నా గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకోవాలి, మానవ జీవితంలో చెర అనుభవం ఎందుకు వస్తుందో మీకు అర్థం కావాలి అని దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. అయితే కొంతమంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు బయలుదేరి అలాంటి ఏం జరగో, అంతా బాగానే ఉంటుంది, అంతా బాగుంటుంది, మీరేం కంగారు పడకండి, మీరు ఎలా బ్రతికేసిన దేవుడు మిమ్మల్ని దీవిచ్చేస్తాడు, ఎలా బ్రతికేసిన దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందించేస్తాడని కొంతమంది అబద్ధ ప్రవచనాలు చెప్పడం ప్రారంభించారు. ఆ కారణాన్ని బట్టే మీరు ఇర్మియా గ్రంథం అంతా చదువుతుంటే దేర్ వాస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ట్రూ మ్యాన్ ఆఫ్ గాడ్, ద ట్రూ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ జెర్మాయా అండ్ ద ఫాల్స్ ప్రాఫిట్స్. అబద్ధ ప్రవక్తలకు మరియు నిజమైన దైవ ప్రవక్త అయిన ఇర్మియాకు మధ్య ఉన్న ఆ కాన్ఫ్లిక్ట్, ఆ యుద్ధాన్ని మనం ఈ అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు అన్నాడు, 70 సంవత్సరాలు మీరు చెరకెళ్ళిన తర్వాత నేను శుభదినాలు రప్పిస్తాను మీ జీవితంలో, ఒక శుభవార్తను మీ జీవితంలో తీసుకొస్తాను. ఆ శుభవార్త ఏంటంటే, ఏ బబులోను రాజు అయితే మిమ్మల్ని 70 సంవత్సరాలు ఇబ్బంది పెట్టబోతున్నాడో ఆ రాజు యొక్క మెడలు వంచి మిమ్మల్ని మరలా స్వేచ్ఛాపరులుగా మారుస్తాను. యూ విల్ కమ్ బ్యాక్ టు మై ల్యాండ్ అండ్ బిల్డ్ మై టెంపుల్. మీరు మరలా ఈ ప్రాంతానికి వచ్చి నేను ఉద్దేశించిన సంగతులను మీరు నెరవేరుస్తారు అని దేవుడు వారిని బలపరిచే ప్రక్రియలు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను మీ పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలు సమాధానకరములైన ఉద్దేశాలు, అవి మీకు సమాధానాన్ని ఇస్తాయి, మీకు హాని కలుగు చేయవని దేవుడు చక్కని మాట సెలవిచ్చాడు. పిల్లరా, దేవుడు మనందరి పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు, నా పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. నేను జన్మించిన నాటి నుండి ఈనాటి వరకు కూడా దేవుడు తన ఉద్దేశాలు నా జీవితంలో నెరవేర్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకు నా కోఆపరేషన్ దేవునికి ఇవ్వగలిగితే, సంసిద్ధుడై దేవుని చిత్తానికి నేను లోపడగలిగితే సంపూర్ణంగా ఆయన ఉద్దేశాలు నా జీవితంలో నెరవేరుస్తాను. ఇన్ఫ్యాక్ట్ బహుశా నేను పుట్టక మునుపే దేవుడు నా పట్ల యోచన కలిగి ఉన్నాడు. ఇర్మియాతో దేవుడు అదే మాట్లాడాడు, నువ్వు గర్భమందు ఉన్నప్పుడే నీ గురించి నాకు తెలుసు, నేను ఏర్పరచుకున్నాను, రూపించుకున్నానని దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారం గాడ్ హ్యాస్ అ వండర్ఫుల్ అండ్ స్పెషల్ అండ్ అమేజింగ్ ప్లాన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సిట్టింగ్ రైట్ హియర్. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీ తల్లిదండ్రులకి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంటుంది, నీకు అన్ని విషయాల్లో మంచి చేయాలని, అన్ని విషయాల్లో బాగా చూసుకోవాలని ప్రతి తల్లి ప్రతి తండ్రి యోచిస్తారు. నీకంటూ నీకు ఒక ఉద్దేశం ఉంటుంది నీ జీవితం మీద, నేను ఎలా అవ్వాలి, అలా ఉండాలి, ఆ స్థాయిలో ఉండాలి, అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలని కొన్ని ఉద్దేశాలు నీకుంటాయి. అయితే నీ పట్ల నీకున్న ఉద్దేశం కన్నా, నీ పట్ల నీ తల్లిదండ్రులకున్న ఉద్దేశం కన్నా, నీ పట్ల నీ దేవునికున్న ఉద్దేశం చాలా గొప్పది. ఆ ఉద్దేశం ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైందే. గాడ్ హ్యాస్ అ స్పెసిఫిక్ ప్లాన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్కరి విషయంలో దేవునికి ఒక ఉద్దేశం. బహుశా నువ్వు అనుకోవచ్చు, వెస్లీ గారు నేను లోకస్తులంతా జ్ఞానం నాకు లేదండి, వారితో నేను పోటీ పడలేకపోతున్నానండి అని నీకున్న ఏదో ఒక సెట్బ్యాక్స్ని బట్టి కొన్నిసార్లు నువ్వు విచారపడొచ్చాము. మా తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళండి, వాళ్ళు మాకేం సమకూర్చలేదండి, ఈరోజు మేము ఇలా ఉండడానికి మా పేదరికమే కారణం అండి వెస్లీ గారు, అందువల్ల నేను ఏం చేయలేకపోవడానికి ఇదే కారణం అండి అని కొంతమంది అనొచ్చాము. లేదా ఎవరైనా మీలో కొంతమంది అంగవైకల్యం కనుకుంటే, శరీర అవయవాలు సరిగా పనిచేయని పరిస్థితుల్లో, అది ఏదైనా సరే కొన్నిసార్లు కొంతమంది అనుకోవచ్చు, ఎందుకు నన్ను ఇలా కలుగు చేశాడని దేవుడు,
ఈ అవయవ లోపం నాకు ఎందుకు పెట్టాడు దేవుడు? నా హైట్ ఏంటి ఎలా ఉంది, నా వెయిట్ ఏంటి ఎలా ఉంది, నా కలర్ ఏంటి ఎలా ఉంది, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎలా ఉందని కొన్నిసార్లు మనకున్న ప్రతికూలతలను చూసి మనం అధైర్యపడవచ్చు, విచారపడవచ్చు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, నువ్వు వాటి గురించి విచారపడాల్సిన అవసరం లేదు. నీ గత జీవితం కన్నా దేవుడు నీ భవిష్యత్తును అందంగా మార్చగలడు. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగా. వెన్ యూ స్టార్ట్ యువర్ జర్నీ విత్ గాడ్, వెన్ యూ గివ్ యువర్ లైఫ్ టు జీసస్, గాడ్ మేక్స్ యువర్ ఫ్యూచర్ వెరీ వండర్ఫుల్. దేవుడు నీ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దగలడు. నువ్వు దేనికి చింతపడాల్సిన అవసరం లేదు. టోనీ మెలెండజ్ అనబడే ఒక వ్యక్తి, ఆయన 2 చేతులు లేవు. టోనీ మెలెండజ్ అనే వ్యక్తి 2 చేతులు లేని పరిస్థితి. ఆ సందర్భంలో ఆయనకు ఒకసారి అనిపించింది, దేవుని మందిరానికి వచ్చి మీకులాగానే కూర్చుని అందరూ దేవుని ఆరాధిస్తున్నారు, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తుంటే అతనికి అనిపించింది, నేను కూడా దేవుని ఆరాధించాలి. కేవలం నా స్వరంతో మాత్రమే కాదు, నేను ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుని దేవుని స్తుతించాలని చెప్పి ఆలోచన చేశాడు. చేతులన్నీ బాగా ఉన్న వాళ్ళే దేవుని కొరకు ఏం చేయలేకపోతున్నారు. కొంతమంది చేతులు లేకుండా నువ్వు ఏ ఇన్స్ట్రుమెంట్ వాయించగలవు, కాళ్ళతో ఏం చేయగలవని చాలామంది అతను నిరుత్సాహపరిస్తే అతడు పట్టుదలగా ప్రార్థన చేశాడు, ప్రభువా నా అంగవైకల్యము నిన్ను ఆరాధించడానికి కానీ లేదా నిన్ను స్తుతించడానికి కానీ నాకు ఆటంకం కలగకూడదు. నువ్వు నాకు సహాయం చేయి. నేను నా కాళ్ళ వేళ్లతో గిటార్ ప్లే చేయాలి ప్రభువా అని దేవుని సలో ప్రార్థన చేశాడు. మార్కెట్కి వెళ్ళి గిటార్ కొనుక్కున్నాడు. గిటార్ ప్లే చేసేటప్పుడు 10 వేళ్ళు పనిచేయాలి, లేకపోతే కనీసం ఈ చెయ్యి ఏ చెయ్యి అయితే కార్డ్స్ వేస్తూ ఉంటామో ఆ కార్డింగ్ వేయడానికి 5 ఫింగర్స్ ఉండాలి. చాలా చక్కగా, చాలా ప్రొఫెషనల్గా, స్కిల్ఫుల్గా గిటార్ ప్లే చేయాలి. మన చర్చిలో కూడా సహోదరుడు చక్కని గిటార్ ప్లే చేస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో ఇతను కాళ్ళ వేళ్ళతో గిటార్ ప్లే చేయడం నేర్చుకోవడం ప్రారంభించాడు. చేతులతో ప్లే చేయడమే చాలా కష్టం అంటే, కాళ్ళకున్న చిన్న చిన్న వేళ్లతో ఆ గిటార్ ప్లే చేయడం అంత సులభమైన విషయం కాదు. ఎన్నోసార్లు ఆ కాళ్ళ వేళ్ళు కొట్టుకుపోయి రక్తమోడిన పరిస్థితులు వస్తున్నా ఏనాడు కూడా తన ఫోకస్ నుండి పక్కకు తగల. నేను సాధించాలా, దేవుని స్తుతించాలా, ఆయన ఆరాధించాలని కాళ్ళతో గిటార్ వాయించడం ప్రారంభించాడు. ఇక్కడున్న యవనస్తుల్ని సవాల్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, చక్కని రూపాన్ని ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు, చక్కని చేతులు కాళ్ళు అవయవాలన్నీ బాగానే ఉన్నా ఇంకా ఏదో లేదు, ఇంకా ఏదో లేదని ఏడుస్తావు, ఇంకా ఏదో లేదని బాధపడతావు, నా బ్రతుకేంటండి ఇలా అయిపోయిందని ఏడుస్తావు. కానీ నీ ముందున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడవు. టోనీ మెలెండజ్ డే అండ్ నైట్ చాలా హార్డ్ వర్క్ చేశాడు, ప్రభు కృప మీద ఆధారపడ్డాడు. ఈ రోజున ప్రపంచ స్థాయి సభల్లో, అంటే నేను మామూలు సభలు అంటే చిన్న చిన్న సభలు కాదు, ఎక్కడైతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులందరూ కూడా చూడదు దేవుని ఆరాధన, అలాంటి చోట్లకి టోనీ మెలెండజ్ని ప్రైజ్ అండ్ వర్షిప్ చేయడానికి ఆహ్వానిస్తే మీరు చూశారు కదా ఫోటో, గిటార్ కింద పెట్టి కాళ్ళతో గిటార్ ప్లే చేస్తూ తన నోటితో పాటలు పాడతాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిచిన వాట్ అన్ అమేజింగ్ పర్సన్. నువ్వు దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఏది నీకు ఆటంకం కాదు. చెయ్యాలనే మనసు నీలో ఉంటే దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయగలవు. ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలనుకుంటే నువ్వు చేయగలవు. ఆ ఎబిలిటీ దేవుడు నీకు ఇచ్చాడు. ఆ డ్రీమ్ నువ్వు అచీవ్ చేయగలవు. ఎందుకోసం అంటే పౌలు అన్నాడు, నన్ను బలపరిచే నా దేవునిలో నేను సమస్తము చేయగలనని. నన్ను బలపరిచే దేవునిలో నేను సమస్తం చేయగలనని. 2003 సంవత్సరంలో మన పరిచర్య నుండి మ్యాగజైన్ ఒకటి రిలీజ్ చేశాం. ఆత్మీయ తండ్రి గారికి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి కృపావార్త అనే ద్విమాస పత్రిక, అంటే 2 నెలలకు ఒకసారి పత్రిక రిలీజ్ అయింది. ఆ సందర్భంలో మేము ఏం చేసేవాళ్ళం అంటే, నేను ఆర్టికల్ రాసేవాడిని, షకీనా గ్లోరియక రాసేది, నాన్నగారు రాసేవారు, అమ్మ అప్పుడప్పుడు వీలైతే రాస్తుండేవారు. ఆ ఆర్టికల్స్ అన్నీ ఏం చేసేవాళ్ళం అంటే వైట్ పేపర్స్ మీద రాసి వాటిని తీసుకెళ్ళి ప్రింటింగ్ ప్రెస్లో ఇచ్చిన తర్వాత అక్కడ డిటిపి ఆపరేటర్ ఉంటాడు, ఆయన సిస్టంలో ఇవన్నీ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత వాటన్నిటిని మేకప్ చేయాలి, ఒక పేజ్ సెట్టింగ్లో తీసుకొచ్చి అవన్నీ చేసిన తర్వాత అప్పుడు ప్రింటింగ్ అనేది వెళ్తూ ఉండేది. ఆ ప్రక్రియ 4 రోజులు కొనసాగేది. నేను రోజు ఇక్కడ నుంచి దేవి చౌక్, రాజమండ్రిలో ఉన్న దేవి చౌక్ దగ్గర ప్రెస్ దగ్గరికి వెళ్ళడం, ఈ కాగితాలన్నీ పట్టుకుని వెళ్ళడం, అతని దగ్గర కూర్చోవడం, అతను టైప్ చేస్తుండగా ఇవన్నీ బైబిల్ వర్డ్స్ కొంతమందికి తెలియదు కాబట్టి అవన్నీ దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే టైప్ చేసేవాడు. మరి ప్రెస్ కదా, వాళ్ళకి బిజినెస్ ఉంటుంది కదా. ఈ లోపల నేను వెళ్ళి
ఒక హాఫ్ పేజ్ టైపింగ్ అయిన లోపల మరొకళ్ళు ఎవరు వచ్చేవారు వేరే వర్క్ కోసం. ఆ ఓనర్ గారు అనేవారు, వెస్లీ గారు, మరి మాది ప్రెస్ కదండి, ఇంక రోజంతా మీ పని చేస్తే ఎలా, ఒక్క 5 నిమిషాలు మీరు ప్రక్కకు కూర్చుంటే ఆ పని అయిపోద్దండి అన్నారు. నేను వెళ్ళి ప్రక్కన కూర్చున్నాను. 5 కాస్త 10 నిమిషాలు, 10 కాస్త అరగంట కాస్త గంట అయ్యేది. ఆ తర్వాత మళ్ళీ పిలిచేవారు నన్ను చేస్తే, మళ్ళీ కూర్చుని ఒక హాఫ్ పేజ్ చేసరికి మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో వచ్చేవారు. అదేంటో మన పని అనేసరికి ఎక్కువ మంది అక్కడికి వచ్చి డిస్టర్బ్ చేస్తుండేవారు. సరే అలా చేసి ఆ టైపింగ్, డిటిపి, పేజ్ మేకర్, ఆ మేకప్ అంతా కూడా 4 రోజులు పెట్టేశారు. నేను రోజు వెళ్ళడం, మధ్యాహ్నం మళ్ళీ లంచ్కి రావడం, మరలా మధ్యాహ్నం వెళ్ళడం, సాయంకాలం రావడం, ఒక 4 రోజులు ఇదే పని అయిపోయింది నాకు. ఒకరోజు ఆలోచన చేశాను, ఆ టైపింగ్ ఏదో మనం నేర్చుకుంటే పోలా, ఆ తెలుగు టైపింగ్ మనం నేర్చుకుంటే పోలేదని చెప్పి వెంటనే ఆ కీబోర్డ్ సంబంధించిన ఆ డీటెయిల్స్ తెప్పించుకుని తెలుగులో టైప్ చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు దేవుని మహిమార్థం చెబుతున్నా, నేను రాసే పుస్తకాలన్నీ కూడా డైరెక్ట్ టైప్ చేస్తాను కంప్యూటర్లో. అవి డైరెక్ట్గా ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి వెనక్కి వస్తాయి. మళ్ళీ మధ్యలో పుస్తకాల మీద, పేపర్ల మీద రాసి మరలా ఎవరికో ఇచ్చి టైప్ చేసే పరిస్థితి లేదు. డైరెక్ట్గా సిస్టమ్ ముందు కూర్చోవడం, దేవుడు నాకు ఇచ్చిన తలంపులన్నీ టైప్ చేసేయడం, అదంతా కూడా పేజ్ సెట్టింగ్ అయిన తర్వాత ప్రింటింగ్ పంపించాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానండి, ఇది నా గొప్పతనం కోసం చెప్పట్లా. నాలో ఒక తప్పన ఏంటంటే, ఏదైనా ఒక అవసరత ఉంది అంటే ఆ స్కిల్ మనం ఎందుకు నేర్చుకోకూడదు, దేవుని కోసం ఆ పని మనం ఎందుకు చేయకూడదు. మీరు ఏ పని అయినా చెప్పండి, నేను చేయడానికి సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహించే పరిస్థితి ఉంది. ఎందుకోసం తెలుసా? పట్టుదల, దేవుని కోసం చేయాలని, ఆయన కోసం వాడబడాలని. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నువ్వు అంగవైకల్యంతో ఉన్నా, ప్రతికూలతల మధ్యలో ఉన్నా, నీ బ్యాక్గ్రౌండ్ అంత బాగోకపోయినా, ఒక పేదింట్లో నువ్వు పుట్టినా, లేదా ఒక పేద ప్రాంతంలో పెరుగుతున్నా, ప్రభుత్వ పథకాలు ఏమీ అందట్లేదని వెసిలి గారు నాకన్నా, లెట్ మీ టెల్ యూ, వెన్ యూ స్టిక్ యువర్ లైఫ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్, యూ ఆర్ అన్స్టాపబుల్. దేవునికి నీ జీవితాన్ని అప్పగిస్తే నిన్ను ఆపగలిగేవారు ఎవరు లేరు. దేవుని మన స్తోత్రం కలుగునుగా. దట్స్ వాట్ ద లార్డ్ సేస్. Jeremiah 29:11, God has a plan that will prosper you. దేవుడు తన ఉద్దేశాలు నీ పట్ల కలిగి ఉన్నాడు. అవి రాబో కాలంలో నీకు నిరీక్షణ ఇవ్వడానికి సమాధానకరములను ఉద్దేశాలు కానీ ఎప్పుడూ హానికరములు కావు. ఇక్కడ ఇంకో ప్రశ్న అడుగుతున్నాను, దేవుని చిత్తానికి, ఆయన ఉద్దేశానికి అప్పగించుకునే ఏ ఒక్కరైనా చరిత్రలో నష్టపోయారా? చెప్పాలి గట్టిగా. ఎవరు ఉండరు. ఎందుకోసం తెలుసా? దేవుడు మంచివాడు గనుక ఆయన ఉద్దేశాలు ఎప్పుడు మంచిగానే ఉంటాయి. ఆయన నమ్ముకుని ఆయనకు జీవితాన్ని అప్పగించి తమ జీవితాలు ఆయన చేతిలో పెట్టిన ఏ ఒక్కరు కూడా చరిత్రలో నష్టపోలేదు. ఇన్ఫ్యాక్ట్ నష్టాల ఊబులో ఉన్న వారిని కూడా దేవుడు ఏం చేశారు చెప్పండి? పైకి లేవనెత్తాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు. నువ్వెందుకు పనికిరావు అన్న వాళ్ళని దేవుడి రోజున అనేక మందికి పనికొచ్చేవారుగా దేవుడు నియమించాడు. అలాంటి కృప దేవునికి దయచేయాలని కోరుతున్నాడు. అందును బట్టి నీకున్న పరిస్థితిని బట్టి కృంగిపోవద్దు. గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ మీ. ఆయన నా పట్ల కలిగి ఉన్నాడని. ఒకవేళ ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నిందించి, అవమానించి, నీ జీవితం అంతా దురదృష్టమే, నీ జీవితం అంతా శాపమే, నీ జీవితం అంతా నష్టమే అని ఎవరైనా నేను నిందిస్తూ ఉంటే, ఆ పర్టికులర్ టైంలో నువ్వు కృంగిపోవడం కాదు చేయాల్సింది. నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? మై గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ మీ. నా పట్ల నా దేవునికి ఒక ఉద్దేశం ఉంది అని నిన్ను నువ్వు ప్రోత్సహించుకోగలిగితే దేవుని కార్యాలు స్పష్టంగా నీ జీవితంలో జరుగుతాయి. అందును బట్టి దేవుడు ఉద్దేశించినది ఏది కూడా ఏం కాదట, నిష్ఫలం కానేరదని. ఈ సందర్భంలో మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఓ చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చూడండి, ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 53 అండ్ లెట్ us రీడ్ వర్డ్స్ 10. 10వ వచనం మనం చదువుతున్నాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా, చూడండి, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ అతడు అని ప్రస్తావించబడిన వ్యక్తి ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం, ఆయన శిలువ శ్రమను గురించిన ప్రవచనాలు అక్కడ రాయబడ్డాయి. నేను మొదటి ఆరాధనలో కూడా లూకాసు వార్త 24, 46, 47 వచనాలు నేను వివరిస్తూ క్రీస్తు శ్రమపడి మృతుల్లోంచి లేచాడు అనే ఆ మాటను యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని కనెక్ట్ చేశాను.
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏం చేస్తారు అంటే ఆయన మనుషుల కోసం నలగొట్టబడతారు. అపరాధ పరిహారార్థ బలి ఆయన మన కోసం చేశాడు. సిలువ మీద యేసు ప్రభు చేసిన బలి, యాగము లేదా ఒక యజ్ఞము ఏంటి అంటే మనుషుల కోసం తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. అక్కడ తన్ను తానే అనే మాట మనం గమనించినప్పుడు ఆయన ఇష్టపడి తన జీవితాన్ని, తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. మన పెద్దలు కొన్ని శ్లోకాలు రాస్తున్నారు. ప్రజాపతిర్దే ఆత్మానం వ్యభ్యానం యజ్ఞకృతో ప్రాయశ్చిత్త అన్నారు. దాని అర్థం ఏంటంటే దేవుడు గనక ఈ లోకానికి వస్తే, ప్రజాపతి గనక ఈ లోకానికి వస్తే ఆయన తన్ను తాను బలిగా అర్పించుకోవాలి. యజ్ఞకృతో ప్రాయశ్చిత్త అంటే ప్రాయశ్చిత్త బలిగా తన జీవితాన్ని అప్పగించాలని. ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఎవరినో చంపేసి వెళ్ళిపోయారు, కానీ యేసుక్రీస్తు ప్రభు మన కోసం చనిపోయాడు ఆయన. హల్లెలూయా. మనుషుల మీద చాలామంది భారాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ యేసు ప్రభు మన భారాన్ని సిలువలో మోసాడు. ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలుగొట్టబడ్డారు, గాయపరచబడ్డారు. అతడు పొందిన గాయముల ద్వారా మనకేముంది? స్వస్థత ఉంది అని ఆ 53వ అధ్యాయంలో మనం చదువుతూ 10వ వచనం దగ్గరికి వచ్చేసరికి దేవుని వాక్యం ఏముందంటే, సర్వశక్తుడైన దేవునికి ఉద్దేశ్యము అతని వలన సఫలమవుతుంది అనే మాట. అంటే దేవుడు ఒక ఉద్దేశాన్ని కల్పించేటట. ఆ ఉద్దేశం ఏంటంటే సర్వమానవాళ్ళని రక్షించాలని, దారి తప్పిపోయిన మనందరినీ దారిలోకి తీసుకురావాలని, పాపం చేత నలగొట్టబడిన మనందరినీ, అపరాధముల చేత చచ్చిన మనందరినీ బ్రతికించాలనే దేవుడు నిర్ణయించాడు. అనేక మంది ప్రవక్తలను పంపించాడు. అనేక మంది దేవుని బిడ్డలు వచ్చారు. వారు చేయాల్సిన పనులు, చెప్పాల్సిన మాటలని చెప్పారు. కానీ సర్వలోకం కోసం నిత్య బలిగా తన్ను తాను అర్పించుకోవాలని యేసు ప్రభు సంకల్పించాను. ఈ లోకానికి వచ్చి సిలువలో మన కోసం మరణించారు. జీసస్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభు ఏదో నేరం చేసి ఆయన చనిపోలే. ఆయన ఏదో తప్పు చేసి సిలువ ఎక్కలేదు. చాలామంది తెలియక ఈ రోజుల్లో యేసు ప్రభు సిలువ మీద చనిపోయాడు. ఆయన ఎంత పాపి కాకపోతే, ఎన్ని నేరాలు చేయకపోతే ఆయన సిలువ ఎక్కుంటాడు. పోనీ ఎక్కినవాడు మరలా దిగలేదు చూసారా? ఆ 3 మేకులు తీసుకోలేకపోయాడని ఎవరికి దోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలుగులో సామెత ఉంది, పూర్తిగా తెలిసినోడు కన్నా చెప్పచ్చట, తెలియనోడు కన్నా చెప్పాలి, కానీ సగం సగం వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళు కన్విన్స్ అవ్వరు ఎన్ని చెప్పినా. అలాంటి బ్యాచ్ ఉన్నారు కొంతమంది ఈ రోజులు. వాడికి అది తెలియదు, ఇది తెలియదు, అందును బట్టి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటారు. నిత్య బలిగా దేవుడు తను అప్పగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం? మానవుని రక్తము పవిత్రమైన రక్తం కాదు. మనందరూ కూడా పాపులమని బైబిల్ సెలవిచ్చింది. స్త్రీకి పుట్టిన నరుడు శుద్ధుడు ఎట్లు కాగలడు? దిస్ ఈస్ ద క్వశ్చన్ ఇన్ ద బైబిల్. అయితే యేసు ప్రభు వారి కన్యగర్భాన జన్మించి మనందరి కోసం సిలువలో పవిత్రమైన తన రక్తాన్ని కార్చడం ద్వారా పాపము నుండి మనకేమిచ్చాడు? ఆయన విడుదల ఇచ్చాడు. ఇది ప్రాక్టికల్గా మనందరం జీవితంలో అనుభవించిన వారు. ఒకప్పుడు మీలో చాలామంది రకరకాల పాపాలకు బానిసలైన వారు యేసయ్య దగ్గరికి వచ్చి తన రక్తం ద్వారా కడుక్కున్నప్పుడు ఆ బంధకాల నుంచి ప్రభువుని విడిపించిన సాక్ష్యాలు మీలో చాలామంది చెప్పగలరు. మన సంఘంలో సహోదరుడు ఉన్నాడు. రక్షణ పొందక మునుపు అతని నోరు భయంకరమైన బూతులు. ఇంకెంత బూతులు అంటే మరి అవన్నీ కూడా ఒక పిహెచ్డీ చేసేచ్చాము అన్నంతగా భయంకరమైన బండబూతులు. అందరినీ, భార్యని లేదు, అక్కని లేదు, చెల్లెని లేదు, ఇరుగు పొరుగు వాళ్ళని లేదు, కనబడిన వాళ్ళందరూ బూతులు తిట్టడం. ఎన్నో గొడవలు, గందరగోళాలు ప్రతిరోజు. అదే జీవితం అనుకునేవాడు. ఆ కోపాన్ని అణుచుకోలేక ప్రతి చిన్నదానికి గొడవ పెట్టేసేవాడు. అయితే యేసు ప్రభువు మాటలు విన్న తర్వాత, మీకులాగానే స్వార్థ సత్యం విన్న తర్వాత అతని నోరును ప్రభువు ముట్టాడు. ఈరోజు ప్రభువు మాటలు తప్ప ఆ నోట నుండి బూతు మాటలు రావు. స్తోత్రం చెప్పండి. ఇది కాదా మార్పు అంటే? యేసు ప్రభు ఏం చేయడానికి వచ్చారు? నీ మతం మార్చడానికి వచ్చాడా? లేదా నీ కులాన్ని మార్చడానికి వచ్చాడా? ఆయన పాడైపోయిన నీ జీవితాన్ని కదా మారుస్తాడు ఆయన. ఇలాంటి సాక్ష్యాలు ఒకటా రెండా? అనేక సాక్ష్యాలు మనం వింటాం. ప్రపంచంలో హృదయ మార్పును, రూపాంతర అనుభవాన్ని యేసు ప్రభు ఇవ్వడానికి లోకానికి వచ్చారు. సర్వశక్తుడైన దేవుని ఉద్దేశ్యము అతని వల్ల సఫలమవుతుందంటే రక్షణ ప్రణాళిక, రక్షణ సంకల్పం క్రీస్తు ప్రభు యొక్క బలియాగం ద్వారా సిలువలో నెరవేర్చబడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా దాన్ని అడ్డుకోగలిగారా? రక్షణ సంకల్పం నెరవేర్చకుండా ఏ ఒక్కరైనా అడ్డుకోగలిగారా? యేసు ప్రభు నీకోసం, నా కోసం ఆయన రిక్తునిగా చేయబడి తన్ను తాను మరణానికి సిద్ధపరుచుకుని ఆయన సిలువ మీద చనిపోయారు. కొంతమంది తెలియక వాళ్ళు వీళ్ళు యేసుప్రభుని చంపేశారు, దయనీయమైన పరిస్థితులు అంటారు. కానీ ఆయన ఒప్పుకోకపోతే ఎవరు చెప్పగలరు? ఆయన్ని
గెత్సెమనే తోటలో ఆయన పట్టుకోవడానికి వస్తే మీరు ఎవరిని వెతుకుచున్నారంటే మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నామంటే ఆయన నేనే అంటే వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? బోర్లా పడ్డారట. నేనే అనే మాట నిర్గమకాండం 3:14 మనం చదివితే, దేవా నీ పేరేంటి అంటే నేనే అన్నాడు దేవుడు. అదే స్వరం యేసయ్య గెత్సెమనే తోటలో మాట్లాడితే నేనే అనగానే వచ్చిన వాళ్ళందరూ ఏం పడ్డారు? బోర్లా పడ్డారు. వాళ్ళు ఏమన్నా చిన్న పిల్లల బోర్లా పడిపోవడానికి, చిన్నపిల్లల భయపడిపోవడానికి? మొన్నేదో స్కూల్లో ఒక టీచర్ చిన్న బాబుని గద్దిచ్చిందంట. మరి వాడు హోంవర్క్ చేయలేదనో లేకపోతే సరిగా పాఠాలు వింటలేదని కొంచెం దగ్గర పిలిచి గట్టిగా గద్దించేసరికి చాలా విచారం, బాగా టెన్షన్ పడిపోయాడో లేకపోతే ఏమైందో తెలియదు, కుప్పకూలిపోయాడు. అలా కుప్పకూలిపోయి చనిపోయాడు. ఆ టీచర్ని ఇప్పుడు ఏమన్నా అనాలన్నా ఆ సీసీ కెమెరాలో చూస్తూ ఉంటే ఆమె పెద్దగా అన్నది ఏమీ లేదు. మామూలుగా సర్వసాధారణంగా స్కూల్లో పిల్లలు పాఠాలు వినకపోతే, హోంవర్క్లు చేయకపోతే అందరూ అలా గద్దించే పరిస్థితే. మరి ఆ చిన్నపిల్లవాడు మరి ఎందుకంత టెన్షన్ పడ్డాడో ఏమైందో తెలీదు, కుప్పకూలిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర కుప్పకూలిపోయారని పోయిన అలాంటి చిన్నపిల్లల వాళ్ళందరూ రానువారు, సైనికులు, చాలా ప్రఖ్యాతిగాంచిన వారు, వాళ్ళందరూ వచ్చినప్పుడు యేసు ప్రభు నేనే అనగానే కింద పడ్డారంటే, ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, ఆయన వద్దు అంటే ఆయన్ను ఎవరు చంపగలరు? ఎవరు సిలువ వేయగలరు? యేసు ప్రభు తనకు తానుగా ఇష్టపడే, నా ప్రాణం పెట్టడానికి నాకేముంది? అధికారం ఉంది. తిరిగి తీసుకోవడానికి కూడా ఏముంది? అధికారం ఉందని ప్రభు మాట్లాడాడు. అలాంటి గనుడైన దేవుడు, గొప్ప దేవుడు, తన యొక్క ప్రాణాన్ని బలిదానంగా అర్పించి రక్షణ సంకల్పాన్ని దేవుడు నెరవేర్చాడు. దేవుని ఉద్దేశం నెరవేర్చబడింది. అందును బట్టే యోబు గ్రంథంలో మనం చూసాం, ఆయన ఉద్దేశించింది ఏది కూడా ఏమవుదన్నాడు? నిష్ఫలం కానేరదు. రక్షణ ప్రణాళికను యేసయ్య సిద్ధపరిచాడు. ఒక యవనస్తుని అడిగాను, బాబు రక్షణ పొందావా అంటే ఒక చిత్రమైన ఆన్సర్ ఇచ్చాడు. ప్లాన్ చేస్తున్నానండి అన్నాడు. ప్లాన్ చేస్తున్నావు నువ్వు ఏమన్నా సివిల్ ఇంజనీర్ ప్లాన్ చేయడానికి? సివిల్ ఇంజనీర్స్ అయితే మన స్థలం చూపించగానే ప్లాన్లు వేసేసి బిల్డింగ్ కట్టేస్తారు. రక్షణ పొందేవారు అడిగితే ప్లాన్ చేస్తున్నారండి, ఇది ఏంటి ప్లానింగ్ అంటే అతని ఉద్దేశంలో ఏంటంటే, ఇప్పుడు చదువుకుంటున్నాను కాబట్టి చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటి? ఉద్యోగం వచ్చిన తర్వాత మరలా ఏంటి? పెళ్ళైన తర్వాత ఏంటి? చెప్పండి. పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు అందరికీ కలిపి ఒక ఇల్లు కట్టిన తర్వాత ఒక కారు కొన్న తర్వాత ఒక 2-3 గుద్దేసిన తర్వాత, అదే కొంతమంది రోజుల్లో రోడ్డు మీద కార్లు వేసుకొని అందరినీ గుద్దేస్తున్నారు. పోలీసు వాళ్ళని కొంచెం పక్క తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ఎక్కడో పేపర్లో చదివాను. వాట్ ఈస్ యువర్ ప్లాన్ టు బి సేవ్? నువ్వు రక్షణ పొందడానికి నీవు ప్రణాళికలు వేయడం ఏంటి? దేవుడు నీ పక్షాన నిలబడి ఆయన కదా ప్రణాళిక సిద్ధం చేసి దాన్ని నెరవేర్చాడు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ టు బిలీవ్ ఇన్ ద సాక్రిఫైస్ ఆఫ్ లార్డ్ జీసస్, ఈస్ టు ట్రస్ట్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్. సిలువలో యేసు ప్రభు చేసిన గొప్ప త్యాగం ఉందో నువ్వు విశ్వాసం ఉంచితే, యేసు దేవుడని లేదా యేసు ప్రభు అని నువ్వు నోటితో ఒప్పుకుని హృదయంలో విశ్వసిస్తే ఏమవుతావు? రక్షణ పొందుతావని బైబిల్ సెలవిస్తూ ఉంటే, కొంతమంది ఇంకా ప్లాన్ చేస్తున్నామండి, ఆలోచిస్తున్నామండి. మరి ఆలోచన ఏదో త్వరగా చేసే, ఎందుకంటే ఏమన్నా అయితే మళ్ళీ ఆలోచించడానికి ఉండదు. ఇంకా కొంతమంది ఆలోచిస్తున్నామండి రక్షణ పొందడానికి, బాప్తిజం తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నామండి. బంధువులు ఏమంటారో, కులం ఏమంటుందో, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, నువ్వు ప్రభువుని తెలుసుకున్నావు అనుకుంటారు, యేసయ్య నమ్ముకుంది అనుకుంటారు, ఇంకేమనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక వ్యక్తి బురదలో పడ్డాడు అనుకోండి, ఎవరైనా దగ్గరికి వెళ్ళి చేయిస్తాను బాబు పైకి వస్తావా అంటే, ఏమోనండి ఎవరేమనుకుంటారు అంటారు ఎవరైనా? అలా అనుకుంటే నువ్వు ఎక్కడ ఉండాలి? బురదలోనే ఉండాలి, మురికిలోనే ఉండాలి. అలాంటి సమయంలో ఎవరేమనుకుంటారని అక్కర్లేదు, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నీకేమనిపిస్తుందో చెప్పు. నువ్వు బయటికి రావాలనుకున్నావు వద్దా? దట్స్ ఇట్. మా ఇంటి పక్క వాళ్ళు ఏమనుకుంటారండి, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారండి, అక్కడ పనిచేయు. ఇట్స్ యోర్ డెసిషన్. ఇది నీ నిర్ణయం. దేవుణ్ణి అంగీకరించాలనేది నీకు సంబంధించిన నిర్ణయం. అది నువ్వు ఎవరో కన్సెంట్ కోసమో ఎవరో అప్రూవల్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే, నువ్వు రక్షణ పొందకుండా గనక చనిపోతే రేపొద్దున నరకానికి పోతుంటే వారిలో ఏ ఒక్కరు నిన్ను కాపాడలేరో.
ఈరోజు నువ్వు ఎవరిని చూసి అయితే భయపడుతున్నావో, ఎవరిని చూసి అయితే సందేహిస్తున్నావో, ఎవరిని చూసి అయితే దేవుని దగ్గర రావడానికి ఆలస్యం చేస్తున్నావో, ఎవరిని చూసి అయితే వాళ్ళు అదాలనుకుంటారు ఇదనుకుంటారని నువ్వు మామాట పడుతున్నావో, రేపొద్దున వారిలో ఏ ఒక్కడు కూడా నిన్ను నిత్యనాశి నుండి రక్షించలేడో, ఆ నరక శిక్ష నుండి ఏ ఒక్కరు తప్పించలేరు. అందును బట్టే విశ్వాస విషయంలో మోమాటం వద్దన్నాడు బైబిల్లో. ఏ విషయంలో మోమాట పడు. కొంతమంది మోమాటాలు ఉంటాయి. ఎవరైనా ఇంటికి వెళ్ళి భోజనం దగ్గర పిలిచే తినమన్నా కూడా కొంతమంది తినకుండా అర్ధాకలితో లేదా సరిగ్గా తినకుండా ఇంటికి వచ్చి అర్ధరాత్రి ఆకలేసేస్తుందమ్మా అని మళ్ళీ రాత్రి 12 గంటలకు ఇబ్బంది పెడతా ఉంటారు. మరి అదేదో ఎవరో పిలిచారు కొంచెం కడుపు నిండా తినచ్చు కదా, మోమాటం. ఎవరు ఏమనుకుంటారు. కొంతమంది మంచినీళ్ళు అడగాలంటే మోమాటం, ఏదైనా అడగాలంటే మోమాటం. ఎయిర్పోర్ట్కి వెళ్తారు ఫర్ ద ఫస్ట్ టైం, ఏం అర్థం కాకుండా ఉంటాయి అక్కడన్నీ. అడగచ్చు కదా, అడిగితే ఏ బాబు నువ్వు చదువుకోలేదా అని అంటారేమోనని కొంతమంది ఆ గేట్కి వెళ్ళిపోయి ఈ గేట్ ఎక్కేసి వేరే ఫ్లైట్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు వాళ్ళు చేయి పట్టి వెనకకు లాగేసి మీరు ఎక్కాల్సిన ఫ్లైట్ ఇది కాదు అని చెప్పి వేరే ఫ్లైట్లో కూర్చో, అది ముందడిగితే సరిపోద్దిగా. ఎప్పుడు గమనించ, నీకు తెలియని విషయం అడిగి తెలుసుకోవడానికి ఎప్పుడు నువ్వేం చేయకూడదో చెప్పాలి గట్టిగా, సిగ్గుపడకూడదు. తెలుసుకో పర్లేదు. వాళ్ళకి అరే ఈమెకి ఇది కూడా తెలియదు అని అనుకున్నా పర్లేదు, అక్కడ నీవు బెనిఫిట్ అవుతున్నావు కానీ వాళ్ళు కాదు. అందును బట్టి తెలియని విషయం ఏదన్నా ఉంటే వెంటనే ఏం చేయాలా, తెలుసుకో. అది నీకన్నా చిన్నోళ్ళైనా పర్లేదు, అడిగి తెలుసుకోవడం మంచిది. కానీ తెలుసు అన్నట్టుగా నువ్వు వెళ్ళి వ్యర్థమైన పనులు చేయకూడదు. గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దేవుడు మన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభు ఆ ఉద్దేశాన్ని సిలువలో సఫలపరిచారని బైబిల్లో మనం చూసాం. అందును బట్టి దేవుని ఉద్దేశము మనకు సమాధానకరమైన కానీ అవి హానికరములు కావు. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఇప్పుడు రెండో పాయింట్ ఏమని చెప్పుకున్నాం, లోకస్తుల ఉద్దేశం. ఇప్పుడు మనం ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు మన చుట్టూ చాలామంది వ్యక్తులు ఉంటారు. కుటుంబంలో కావచ్చు, స్నేహితుల రూపంలో కావచ్చు, బంధువుల రూపంలో కావచ్చు. వాళ్ళందరూ ప్రభువుని తెలుసుకుంటారని అనుకోలేం. వాళ్ళందరూ కూడా యేసయ్యని నమ్ముకున్నారని అనుకోలేం. కొన్ని సందర్భాల్లో ఈ జీవన యాత్రలో కొంతమంది మన చుట్టూ ఉండొచ్చు. లోక సంబంధన వ్యక్తులు, ప్రభువుని ఎరిగిన వారు అపవాది శక్తుల చేత పీడించబడుతూ సాతానును ఆరాధిస్తూ లేదా దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు కూడా కొన్ని ఉద్దేశాలు ఉంటాయంట దేవుని ప్రజల పట్ల. ఆ ఉద్దేశాలు ఎలాంటివి అంటే లేఖనాల్లో రాయబడిని 1-2 వచనాలు మాత్రం మీకు ఇస్తాను. ఆ ఉద్దేశాన్ని గమనిద్దాం. లోకస్తులు దేవుని ప్రజల పట్ల కొన్నిసార్లు వారికి కూడా ఉద్దేశాలు అవి ఎలాంటివి అంటే కీర్తనల గ్రంథం 140వ కీర్తన 4వ వచనం చదువుదాం. Psalm 140 and verse 4. దానిలో భక్తుడు ఇలా అంటున్నాడు, చూద్దాం. చూడండి, యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా, ఆ మాట చూడండి, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము. బలాత్కారము చేయు వారి చేతిలో నుండి, బలాత్కారము చేయు చేతిలో నుండి నన్ను రక్షించుము. నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. వారు ఏం చేస్తున్నారట, ఉద్దేశిస్తున్నారు. బలాత్కారులు, భక్తిహీనులు, దేవుని ఎరిగిన వారు, నిజ దేవుణ్ణి అంగీకరించిన వారు కొంతమంది నీ పట్లకు ఉద్దేశం ఉందంట వాళ్ళకి. ఆ ఉద్దేశం ఏంటో తెలుసా, నీ అడుగులు జారి పడిపోవాలని. మీకు అర్థమైంది ఇక్కడ ఎంత క్లియర్గా బైబిల్ సెలవిస్తుందంటే, లోకస్తులు చాలామంది నీ పట్ల ఏ ఉద్దేశం ఉంటుందంటే నువ్వు నిలబడడం వారికి ఇష్టం లేదు, నువ్వు పడిపోవడమే వారికి ఇష్టము. నీవు నిలబడడం వారికి ఇష్టం ఉండదు, నువ్వు బాగుపడడం వారికి ఇష్టం ఉండదు, నువ్వు ప్రయోజనం చెందడం వారికి ఇష్టం ఉండదు, నువ్వు పడిపోవాలనే చూస్తారు, నువ్వు ఇబ్బందులు పడాలనే కొంతమంది ఆలోచన. ప్రభువా బలాత్కారుల చేతుల్లోంచి నన్ను విడిపించే, ఆ భక్తిహీనుల చేతుల్లోంచి నన్ను కాపాడు. ఎందుకోసం అంటే వారు నా పట్ల ఉద్దేశం కలిగి ఉన్నారు, నేను పడిపోతే చూడాలని. మీకు విషయం తెలుసా, నువ్వు పడిపోతే చూడాలని చాలామంది ఆశపడేవాళ్ళు ఉంటారు. నువ్వు పతనమైపోతే చూడాలని ఆశపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. నువ్వు బాగుపడడం చాలామందికి ఇష్టం లేదు. నువ్వు చక్కగా ప్రతి ఆధారం దేవుని మందిరానికి వచ్చి బాగుపడే ప్రక్రియలో ఉంటే కొంతమంది నేను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా, నువ్వు జారి పడిపోవాలని. నువ్వు లోకంలో జారి పడితే వాళ్ళకి చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళు ఎలాగా పడిపోయి ఉన్నారు కాబట్టి నిన్ను కూడా ఏం చేయాలని, పడగొట్టేసేయాలని. లోకస్తులకు ఉద్దేశాలు నువ్వు పడిపోతే చూడాలని అనుకుంటారు. మరలా ఇదే సందర్భాన్ని అక్కడ రాస్తూ కీర్తన గ్రంథం 21వ కీర్తన 11వ చరణంలో కూడా కీర్తనకారుడు మాట రాశాడు. చూద్దాం, చూడండి.
Psalm 21 and verse 11, కీర్తన గ్రంథం 21వ కీర్తన 11వ చరణం. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి, కానీ దాన్ని కొనసాగించలేకపోయేరి. ఆ కానీ అనే మాట లేకపోయిండుంటే మనలో ఏ ఒక్కరికి భవిష్య నిరీక్షణ ఉండేది కాదేమో. దురుద్దేశాలు, దురుపాయములు, వారి ఉద్దేశం ఏంటంటే కీడు చేయవలన ఏం చేశారట, ఉద్దేశించారట. కానీ వారు దాన్ని ఏం చేయలేకపోయారు. ఎందుకు కొనసాగించలేకపోయారో తెలుసా? దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి. బికాస్ గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్. దేవుడు మన పక్షమున ఉన్నాడు గనుక వారు ఆ ఉద్దేశాలను ఏం చేయలేకపోయారు, కొనసాగించలేకపోయారు. హల్లెలూయా. నువ్వు ఇబ్బందులు పడాలని చాలామంది ప్రయత్నం చేస్తారేమో, కానీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు గనుక ఆ కీడును దేవుడు ఎలా మారుస్తాడు, మేలుగా మార్చే దేవుడు. అనేక సందర్భాల్లో మనందరి జీవితాల్లో ఈ మాట ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. మేము చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు మా తల్లి తండ్రి చాలా ప్రయాసపడి మమ్మల్ని పెంచారు. మమ్మల్ని స్కూలుకు పంపించడానికి కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉండేది. చాలామంది మా పరిస్థితిని చూసి వీళ్ళు ఒక స్థాయి వరకు వెళ్ళగలరు, అంతకు మించి ఇంక వీళ్ళు వెళ్ళలేరు అన్నట్టుగా మమ్మల్ని చూసేవాళ్ళు. మాకు ప్రభుత్వం నుండి పాఠ్యపుస్తకాలు కూడా వచ్చేవి కాదు. మా సీనియర్ల దగ్గర పుస్తకాలు అడిగి తెచ్చుకుని వాటికి మరలా అట్టలు వేసి జాగ్రత్తగా వాటిని చదువుకుంటూ ఉండేవాళ్ళు. మా అక్క చదివిన పుస్తకాలు నేను చదివేవాడిని. నేను చదివే పుస్తకాలు మా తమ్ముడికి ఇద్దాం అనుకున్నాను, కానీ సిలబస్ మారిపోయింది అప్పుడు. అయితే మా అక్క పుస్తకాలన్నీ, టెక్స్ట్ బుక్లన్నీ నా కోసం దాచిపెట్టేది. వాటన్నిటిని నేను మరలా చదువుకునేవాడిని. బట్ నేను నా ఎడ్యుకేషన్ అయ్యి మా తమ్ముడు పాల్ ఇమ్మాన్యుయల్ గారి పుస్తకాలు ఇద్దాం అన్నట్టుగా సిలబస్ మారిపోయింది, ఇవ్వలేకపోయాం. స్కూల్లో మా పుస్తకాలు కూడా ఇచ్చేవారు కాదు, మేము కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ సందర్భంలో కొంతమంది మమ్మల్ని చూసి వీళ్ళు ఒక స్థాయి వరకే వస్తారేమో అనే పరిస్థితి. మేము పైకి ఎదగకూడదని లేదా వృద్ధిలోకి రాకూడదని కోరుకునే వాళ్ళు కూడా కొంతమంది ఆ కాలంలో ఉన్నారు. కానీ దేవుడు వారి ఆశలను నెరవేర్చలేదు. హల్లెలూయా. దేవుడు తన సేవకుల కుటుంబం పక్షాన దేవుడు ఉంచిన ఆ ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చి ప్రతి కీడును దేవుడు కొట్టివేసి ఆ కీడులు కూడా దేవుడు ఎలా మార్చాడు, మేలుగా మార్చాడు. 2001వ సంవత్సరంలో మా నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తే ఆ సందర్భంలో హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో మా నాన్నగారికి బైపాస్ సర్జరీ జరిగింది. ఆ సర్జరీ చేయించుకుని మా నాన్నగారు ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఆమె మా కుటుంబాన్ని చూసి, మా నాన్నగారి యొక్క పరిస్థితిని చూసి ఆమె ఏమందో తెలుసా, ఒక బస్తా మోయలేని వారు బియ్యం బస్తా మోయగలరా అని ఓ సామెత చెప్పి వెళ్ళింది. అంటే మా స్థితి ఏంటంటే ఒక బస్తా కూడా మోయలేని పరిస్థితి, వీరు బియ్యం బస్తాలు మోయగలరా. ఆ మాట ఎందుకు అంది అంటే, అప్పటికి మేమున్న మల్లికార్జున నగర్లో మేమున్న ఆ ఇంటి ఆ గడ్డితో నేయబడి ఆ తర్వాత పెంకులు వేసున్న దాన్ని తీసి ఒక మందిరం కట్టాలనే ఆలోచన అప్పటికే ఉంది. మాకున్న 300 గజాల స్థలంలో సుమారుగా ఒక 200 గజాలు పైనే మందిరాన్ని కట్టి ఒక 100 గజాల్లో ఒక చిన్న ఇల్లు మేము కట్టుకున్నాం, దానిలో ఉండేవాళ్ళం. సో తలంపు ఏంటంటే ఆ రెండింటిని కూడా క్లబ్ చేసి కొంచెం పెద్ద మందిరం కట్టాలనే ఆలోచన ఆ టైంలో ఉంటే హార్ట్ అటాక్ వచ్చింది. సర్జరీకి చాలా డబ్బులు అయిపోయినాయి. ఇంకా వీళ్ళు మందిరం ఏం కట్టగలరు, ఒక బస్తానే మోయలేకపోతున్నారు, బియ్యం బస్తా ఏం మోయగలరనే ఉద్దేశం అదన్నమాట. మా నాన్నగారికి 2001వ సంవత్సరంలో హార్ట్ అటాక్ అయింది. 2002వ సంవత్సరంలో ఫిబ్రవరిలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం, డిసెంబర్లో ఇనాగరేషన్ అయిపోయింది. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. ఆగలా, ఆ పని ఆగలా. ఆ కాలంలో ఆ మందిరం కట్టడానికి 10 లక్షల రూపాయలు ఖర్చు అయింది. 2002లో 10 లక్షలు అంటే ఆ టైంలో చాలా ఎక్కువ మంది. ₹1,00,000 కూడా చేతుల్లో లేకుండా అది ఆ కన్స్ట్రక్షన్ ప్రారంభించాం. దేవుడు ఎలా ప్రొవైడ్ చేసాడో తెలియదు. అంచెలంచెలుగా ఏ పనికి కావాల్సిన సహకారం దేవుడు ఇచ్చి ఫిబ్రవరిలో ప్రారంభించిన పని డిసెంబర్ మాసంలో ముగించి దేవుని సన్నిధిలోకి చక్కగా అందరం వెళ్ళి ఆరాధన చేయడం ప్రారంభించాం. అయితే కొన్ని నెలలకే ఆ మందిరం నిండిపోవడం, ఆ తర్వాత 2 సర్వీసులు చేసాం, 3 సర్వీసులు చేసాం.
క్రింద మా ఇంట్లో హాల్లో కూడా చాలామందిని కూర్చోబెట్టేవాళ్ళు, మెట్ల మీద కూర్చునేవారు. చర్చ్ అంతా కూడా జామ్ ప్యాక్ అనమాట. స్టేజ్ మీద కూడా చాలామందిని కూర్చోబెట్టేవాళ్ళం. ఇంకా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ప్రజలు కూర్చునేవారు. అంత కిక్కిరిసిపోయిన పరిస్థితుల్లో 2010 సంవత్సరంలో గ్రౌండ్లోకి షిఫ్ట్ చేసాం ఆరాధన. ఇంత ఇబ్బందులు పడుతున్నారు, మెట్ల మీద కూర్చుని ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చుని ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి గ్రౌండ్లోకి షిఫ్ట్ చేసి 6 సంవత్సరాల గ్రౌండ్లో ఆరాధన జరిగించు. ఏనాడు నేను కంప్లైంట్ చేయలేదు, ప్రభువా ఏంటని కష్టం ఇబ్బంది అని. ప్రతి శనివారం టెంట్లు వేసి ప్రతి ఆదివారం సాయంకాలం మరలా టెంట్లన్నీ తీసి ఆ సౌండ్ సిస్టమ్ అంతా తీసి ఆ పరిస్థితి మెల్లమెల్లగా చుట్టుపక్కల వాళ్ళు చిన్న చిన్న కంప్లైంట్ రేట్ చేయడం ప్రారంభించారు. పార్కింగ్ పెట్టేస్తున్నారు, బళ్ళు పెట్టేస్తున్నారు, కార్లు పెట్టేస్తున్నారు. అంటే కొంతమంది కార్లు వేసుకుని రావడానికి కూడా సంశయించేవారు, ఎందుకంటే పార్కింగ్ లేక. ఎక్కడో దూరంగా కారు పెట్టి నడుచుకుని వచ్చేవారు. కొంతమంది అయితే ఇంక అక్కడ పార్కింగ్ కూడా ఉండట్లేదని కొంతమంది ఇబ్బందులు పడిపోయిన పరిస్థితి. చాలామంది ఆ మందిరానికి వచ్చి కూడా గ్రౌండ్లో ఆ గేట్ దగ్గర కూర్చునేవారు. దేవుని సన్నిధిలో ఆ ఇరుకైన పరిస్థితిలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తే మీ అందరికీ తెలుసు, ఒక అనానుకూల సంఘటన జరిగిన తర్వాత దేవుడు ఒక విశాలమైన ద్వారాన్ని మన కోసం తెరిచాడు. చాలామంది అన్నారు ఎక్కడో రాజానగరం అండి, కోలమూరు అవతలండి, ఎయిర్పోర్ట్ దగ్గర అండి, లేదా కొవ్వూరు అవతలండి, వేమగిరి అవతల స్థలాలు ఉంటాయి, మీకు పెద్ద స్థలం కావాలి కాబట్టి అంత దూరం వెళ్ళిపోవాల్సిందే. కానీ దేవుని సన్నిధిలో ఒకటే ప్రార్థన, ప్రభువా అతి దగ్గరలోనే ఎక్కడైతే మమ్మల్ని అవమానించాలని ప్రయత్నం చేశారో, ఎక్కడి నుంచి అయితే మమ్మల్ని పంపించాలనుకున్నారో అతి దగ్గరలోనే మాకు స్థలం ప్రొవైడ్ చేయండి ప్రభువా అని. దిస్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ దోస్ ప్రేయర్. ఈరోజు మీరు చూస్తున్న ఇదంతా కూడా దేవుడు మనకిచ్చిన జవాబు. ఆయనకు అసాధ్యం అనేది లేదని. ఓ శుభవార్త చెప్పమంటారా? ఒక బస్తా మోయలేని వాళ్ళు బియ్యం బస్తా మోయగలరన్న ఆమె మొత్తం చూస్తుంది ఇప్పుడు ఇదంతా. ఆమెకు అర్థమైపోయింది, దేవుడు తలచుకుంటే బియ్యం బస్తా లేటు మొత్తం భూలోకాన్ని మోయిపించగలడు ఆయన. ఆయనకు అసాధ్యం ఏది లేదో. మనుషులు నీ కెపాసిటీని చూసి, నీ క్యాలిబర్ని చూసి కొన్నిసార్లు తక్కువగా మాట్లాడొచ్చేమో, కానీ గాడ్ హెస్ అ బిగ్ ప్లాన్. ప్రతి కీడును దేవుడు ఎలా మార్చగలడు, ఆయన మేలుగా మార్చగలడు. ఆయన పన్నాగములు పన్నారయ్యా, దురుపాయాలు వారు నా మీద ఆలోచన చేశారు, కీడు చేయాలని ఉద్దేశించారు ప్రభు. నేను పడిపోతే చూడాలనుకున్నారు లోకం. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడైనా సరే నేను చెబుతున్నా, నువ్వు పరిగెడుతున్న నీవు దేవుని కోసం బలంగా వాడబడుతూ నువ్వు పడిపోవాలని చాలామంది చూడాలనుకుంటారు, నీ పతనాన్ని చూడాలని చాలామంది ఆశపడుతుంటే దయచేసి వారికి అవకాశాన్ని ఇవ్వద్దు. ప్రభువుని గట్టిగా పట్టుకో, విశ్వాసంలో బలపడు, ప్రార్థనలో ఎదుగు, మోకాళ్ళ ప్రార్థన నేర్చుకో, దేవుని వాక్యాన్ని చదువు. ఒక్కసారి ప్రభువును పట్టుకున్న తర్వాత ఇంకా ఆయన విడిచే ప్రసక్తి లేదు. ఆయన గట్టిగా విశ్వాసంతో సేవించో, ఆయన నిలబెడతాడు, బలపరుస్తాడు, తన మహిమ కొరకు వాడుకుంటారు. ఆదికాండం 50:20 మనం చదివితే అక్కడ యోసేపు అంటున్నాడు, మీరు కీడు కొరకు ఉద్దేశించారు కానీ దేవుడు ఆ కీడుని ఎలా మార్చాడు, ఆయన మేలుగా మార్చేశాడు అన్నాడు. మనందరికీ తెలిసిన వాక్య భాగం ఏంటంటే మరలా దాన్ని వివరించాలన్న ఉద్దేశం. ఇంకా తన అన్నలతో మాట్లాడుతున్నాడు, అన్నలారా మీరు నాకు కీడు చేయాలని చాలా ప్రయత్నం చేశారు, కానీ ఆ ప్రతి కీడును దేవుడు ఈ రోజున ఎలా మార్చేశాడు, మీకు మేలు కలిగినట్లుగా దేవుడు దీవెనగా మార్చాడు. ఈరోజు నీ కుటుంబ సభ్యులు నీకు వెన్నుపోటు పొరిచారని ఏడుస్తున్నావా? ఎంతమంది లేరు? అయ్యా వెస్లీ గారు, మా అన్నయ్య మమ్మల్ని మోసం చేశాడండి, మా తమ్ముడు మమ్మల్ని మోసం చేశాడండి, మా అక్క నన్ను మోసం చేసిందండి, మా సొంత తల్లిదండ్రులే మమ్మల్ని మోసం చేశారండి, మా బావమరిది నన్ను మోసం చేశారండి, మా తోడుకోడలు మోసం చేసిందండి అని ఎంతమంది ఏడవట్లేదు? ఈ రోజుల్లో కుటుంబాల్లో ఈ వెన్నుపోట్లు, బ్యాక్ స్టాబింగ్ జరుగుతూ ఉంది. నాకు రావాల్సింది రానివ్వలేదండి, నా ఆస్తి దొంగిలించేశారండి, మా తల్లి తండ్రి నాకు ఇవ్వాల్సిన దాన్ని కూడా మా అన్నయ్యో మా తమ్ముడు దొంగిలించేశారండి. కొంతమంది ఎంతమంది ఏడవట్లేదంటారు? కీడు చేశారండి. యోసేపుకు తన సొంత అన్నలే కీడు చేసి గుంటలో పడేసి మళ్ళీ తీసి వర్తకులకు అమ్మేశారు. కారణం ఒక్కటే, ద డ్రీమర్ ఈజ్ కమింగ్. కలలో కని వాడు వస్తున్నాడు రా. యోసేపుకు కలలు ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి, వాటిని డిస్టర్బ్ చేయాలని, వాటిని నాశనం చేయాలనే అన్నలు ఆలోచన చేశారు. గోతిలో పడేస్తే యోసేపు కలలు ఏమైపోతాయి చూద్దాం అని అనుకున్నారు. ఏమి అవలా, తూచా తప్పకుండా నెరవేరిపోయినాయి. హల్లెలూయా. ఎందుకోసం అంటే యోసేపును పట్టుకున్నది ఎవరో? దేవుడో. యోసేపు ఎవరిని పట్టుకున్నాడో? దేవుడిని పట్టుకున్నాడు. కాబట్టి ఇతని కలలు ఏమవుతాయో చూద్దాం అనుకున్న వాళ్ళు ఒక రోజున చూశారు దేవుడు ఎంతగా హెచ్చించాడో. ఏ అన్నలైతే యోసేపును అదింపెట్టి గోతులో పడేశారో అదే అన్నలు వరసగా
యోసేపు ముందు సాష్టాంగ పడిపోతే దేవుడు యోసేపుకి ఇచ్చిన కళ నెరవేర్చలేదా? నెరవేర్చాడు. అయితే యోసేపు ప్రతీకారం తీర్చుకోవాల్సింది పోయి వాళ్ళకి చిన్నగా బుద్ధి చెప్పేసి చివర్లో అంటున్నాడు, అన్నలారా మీరు వచ్చేసేయండి, ఐగుప్తులో గోషేన్ ప్రాంతంలో మిమ్మల్ని ఉంచుతాను, ఏ లోటు లేకుండా మిమ్మల్ని చూసుకుంటాను, ఏ లోటు లేకుండా సర్వ సమృద్ధం మిమ్మల్ని నిలబెడతాను. ఇక్కడ ఒక మాట గమనించండి, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ నా దేవుడు ఆ కీడుని ఎలా మార్చాడు? ఆయన మేలుగా మార్చాడు. ఒకవేళ ఈరోజు నువ్వు కీడు అనుభవిస్తున్నావా, నీ కుటుంబం నుండి కానీ, తోటి విశ్వాసం నుండి కానీ, లేదా ఆఫీసులో కానీ, వెస్లీ గారు నాకు రావాల్సిన ప్రమోషన్ తొక్కుపెట్టేశారండి, నాకు రావాల్సిన ప్రమోషన్ ఇవ్వట్లేదండి చాలా కాలం నుండి, యేసు నామములో ప్రకటిస్తున్నాను, అది అతి త్వరలో మీకు చేరునుగాక. దేవుడు ఆ ద్వారాలు మీకోసం తెరుచునుగాక. మాకు రావలసిన ధనం రానివ్వట్లేదండి, మాకు రావలసిన పైకి రానివ్వట్లేదండి ఎంతమంది అయితే బాధపడుతున్నారో, ప్రజలు మీ కీడు చేయాలని ప్రయత్నం చేయొచ్చేమో, కానీ వెన్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ హీ విల్ టర్న్ ద థింగ్స్ అరౌండ్. దేవుడు నీ పక్షాన ఉంటే దేవుడు కీడును కూడా ఎలా మారుస్తాడు? ఆయన మేలుగా మార్చగలడు. మనుషులు ఒక ఉద్దేశంతో నిన్ను ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తారేమో, కానీ దేవుడు ఒక ఉద్దేశంతో మరలా నిన్ను ఏం చేస్తాడు? ఆయన నిలబెడతాడు. నమ్ము ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఉద్దేశాలు సఫలమయ్యే ఉద్దేశాలు, లోకస్తుల ఉద్దేశాలు విఫలమయ్యే ఉద్దేశాలు. ఎందుకోసం అంటే గాడ్ ఈజ్ అన్ అవర్ సైడ్, బట్ దే కీప్ ఎన్ ఐ ఆన్ యూ. నువ్వు ఎప్పుడు పడిపోతావా, ఎప్పుడు ఇబ్బంది పడతావా లోకస్తులు చూస్తూనే ఉంటారు, కానీ నువ్వు దేవుణ్ణి పట్టుకున్నంతకాలం ప్రభువుని నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మూడో మాట దగ్గరకు వద్దాం. చూడండి, మన ఉద్దేశం లేదా విశ్వాసి ఉద్దేశం ఏమై ఉండాలి? దేవుని ఉద్దేశాలు నిష్ఫలం కాని ఉద్దేశాలు, లోకస్తుల ఉద్దేశాలు మనం పడిపోవాలని చూడాలని ఆశించే ఉద్దేశాలు. అయితే ఇప్పుడు దేవుని ఉద్దేశాలు ఎలాంటివి అంటే 2 ఎగ్జాంపుల్స్ బైబిల్ నుంచి మీకు ఇచ్చి నా సందేశం ముగింపులో తీసుకొస్తాను. నెంబర్ 1, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మనం చదువుదాం. చూడండి, దేవుని బిడ్డలుగా మన ఉద్దేశాలు ఏమై ఉండాలి అని ఆలోచన చేస్తే, The book of Daniel chapter 1 and verse 8, దానిలో ఇలా ఉంది, రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసమును అతడు పానం చేసే ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదు అని దానియేలు ఉద్దేశించి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, దానియేలు ఏం చేశాడట? ఉద్దేశించాడు. ఇక్కడ దానియేలుకు ఒక ఆలోచన ఉంది, దానియేలుకు ఒక ప్లాన్ ఉంది, లేదా అతడు ఒక ఉద్దేశం ఏంటి అంటే తన్ను తాను ఏం చేసుకోకూడదు అనుకున్నాడు? అపవిత్రపరచుకొనకూడదు అనుకున్నాడు. అందులో అపవిత్రం అయిపోయేది ఏముంది? రాజుగారు భోజనం తింటే తప్పేముంది? రాజుగారు త్రాగే పానీయం తాగితే తప్పేముంది? దానియేలా అంటే దానియేలుకు తెలుసు అవి ఎక్కడి నుండి వస్తాయో, అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారో దానియేలుకు తెలుసు. దానియేలు మరియు తన 3 స్నేహితులు కూడా బబులోను రాజ్యానికి వెళ్ళిపోయినప్పుడు బబులోను రాజు కొంతమంది యవనస్తుల్ని ఎన్నుకుని వారందరినీ కూడా తన రాజ్యంలో తీసుకొచ్చి వారందరికీ శ్రేష్టమైన ఆహార పదార్థాలు పెట్టండి, వారిని పరిశీలన చేస్తాను, వారిలో ఎవరు ప్రకాశమానంగా ఉంటారో వారందరూ కూడా నాతో కలిసి పనిచేస్తారన్నట్టుగా రాజు నిర్ణయించి శ్రేష్టమైన ఆహార పదార్థాలు పంపిస్తే దానియేలు గారు ఏం కోరుకున్నారు చెప్పండి? శాకాహారాన్ని కోరుకున్నారు, వెజిటేరియన్. ఈ రోజుల్లో బాగా ఆరోగ్య సంబంధమైన సూచనలు చెప్పండి అందరూ ఇస్తున్నారు. ఒక ఆయన ఉదయాన్నే లేచి ఆరోగ్య అభిలాషులందరికీ వందనాలని ఆయన మొదలు పెడతాడు. సో ఆయన లిస్ట్ ఇస్తాడు, ఇవన్నీ వద్దు ఇవంటాడు. ఆయన అయిపోగానే ఇంకో ఆయన వస్తాడు, పేర్లు ఎందుకు లేని చెప్పడం, కానీ వాళ్ళ అభిమానులు ఎవరొకరు ఉంటారు కొంతమంది. ఆయన వచ్చి అంటాడు, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే అది తినకూడదు ఇది తినకూడదు అది ఇది అని చెప్పి ఆయన ఒకటి చెప్తాడు. ఆ వెనకాల ఇంకొక ఆయన వస్తాడు. ఇలా 3 మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే చివరకు మనం మిగిలేది ఖాళీ కంచం, ఇంకేం ఉండదు అక్కడ. ఎందుకంటే ఆయన ఒకలా అంటాడు, ఈయన ఒకలా అంటాడు, ఈయన ఒకలా అంటాడు. ఆ 3 మనం కంబైన్ చేసామంటే తళతళ మెరిసే కంచం తప్ప ఏం ఉండదు అక్కడ. ఆఖరి నీళ్ళు తగేసి పడుకోవాలన్నట్టు. సమతుల్య ఆహారం అనండో మాట. ఆహారం ఎప్పుడు కూడా సమతుల్యంగా ఉండాలి. నువ్వు తీసుకున్న ఆహారంలో ప్రోటీన్స్ ఉండాలా, వైటమిన్స్ ఉండాలా, కార్బోహైడ్రేట్స్ మొత్తం తగ్గించేమని అయితే నేను చెప్పను, కానీ ఎంతో కొంత తీసుకోవాలి. ఫ్రూట్స్ ఉండాలి, వెజిటేబుల్స్ ఉండాలా, చక్కగా ప్లాంట్గా భోజనం చేయాలి తప్ప కొంతమంది అన్నం మొత్తం వండేసి చింతపండు రసం కాసి అందులో కలిపేసి ఇందులో అంత ఆవకాయ
మాగా ఇలాంటివన్నీ చక్కగా కలిపేసి తినేసి కడుపు అయితే నిండిపోతుంది, కానీ నీకు కావలసిన పోషకాలు అందట్లేదు. అందును బట్టే కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. సమతుల్యమైన ఆహారం, ప్రోటీన్, ఉదయాన్నే లేచిన తర్వాత ఒక 2 కానీ 3 కానీ ఎగ్స్ చక్కగా తినడం వల్ల బాగుంటుందని డాక్టర్లు చెబుతున్నారు. నేను ఆరోగ్య సలహాలు ఇచ్చేవాడిని కాదు, డాక్టర్ గారు చెప్పి మీకు అలా పాస్ చేసేస్తున్నాను మీకు. దానియేలు శాకాహారాన్ని ఎందుకు కోరుకున్నాడు, మాంసాహారాన్ని ఎందుకు కోరుకోలేదు? మాంసాహారం తినడం తప్ప? కొంతమంది క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతూ క్రైస్తవులు మాంసాహారం తింటారు, జీవహింస చేస్తారు, ఇదెక్కడ భక్తి, ఇదెక్కడ క్రైస్తవ్యం అని కొంతమంది మాట్లాడతారు. నేను కొన్ని విషయాలు చెప్తే వాళ్ళు బాధపడతారు కాబట్టి నేను చెప్పను. అసలు మాంసాహారం ఎక్కడ స్టార్ట్ అయింది లేదా ఎప్పుడు ఆపారు, ఇలాంటివన్నీ చరిత్ర కొంచెం చదివితే అర్థమైపోదు. అవన్నీ నేను మరలా పెద్దగా తవ్వాల్సిన అవసరం లేదు. ఏది స్టార్ట్ అయిన తర్వాత కొన్ని వ్యవస్థల్లో మాంసాహారం ఆపారు అనేది ఒకసారి చరిత్ర చూస్తే మనకు అర్థమైపోదు. అయితే దేవుడు ఆదాము హవ్వల్ని సృష్టించిన తర్వాత వారికి ఏమి ఇచ్చాడు చెప్పండి? శాకాహారాన్ని ఇచ్చాడు. అయితే జలప్రళయం అయిపోయిన తర్వాత నోహుతో దేవుడు మాట్లాడుతూ ఆ తర్వాత మాంసాహారాన్ని దేవుడు ఏం చేశాడు? ఇంట్రడ్యూస్ చేశాడు. అందులో బట్టి మాంసాహారం తినడం తప్పేం కాదు, కానీ ప్రతి దానిలో కూడా ఒక లిమిట్ అనేది ఉండాలి. కొంతమంది యవ్వనస్తులు ఎలా తయారండి రోజుల్లో, రోజు మాంసాహారం ఉంటేనే కానీ ఏం చేయట్లేదు, కొంతమంది భోజనం చేయట్లేదు. అలాంటి వాళ్ళు ఎవరన్నా తీసుకురండి మా ఇంటికి, వారం రోజులు శాకాహారం పెట్టేసి పంపిస్తాం మీ ఇంటికి. తినకుండా ఉండలేకపోతున్నావు, మాంసాహారం ప్రతిరోజు కావాలా, కొంచెం ఇబ్బందుల్లో ఉంటాం. ఏదో వారానికి 2 సార్లు 3 సార్లు దట్స్ ఓకే, కానీ ప్రతిరోజు మాంసాహారమే అంటే కొన్ని సందర్భాల్లో దొరకకపోవచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో మీ కుటుంబ స్తోమత అంత లేకపోవచ్చు. స్తోమత ఉన్నా కానీ తినమన్న ఉద్దేశం కాదు. ఎందుకు దానియేలు మాంసాహారాన్ని అక్కడ తినలేదంటే జాగ్రత్తగా గమనించండి. బబులోను రాజ్యంలో మాంసాహారం ప్రాముఖ్యంగా వారికి ఇవ్వడానికి తీసుకొచ్చే ఆహారం బబులోను దేవతల దగ్గర బట్టి తీసుకొస్తారు. విగ్రహారాధన దగ్గర పెట్టి దాన్ని విగ్రహ సంబంధమైన పూజల్లో పెట్టి ఆ తర్వాత తీసుకొచ్చి వారికి పెట్టేవారు. ఇప్పుడు దానియేలు కానీ అతని స్నేహితులు కానీ బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని పొందుకుంటే ఆ విగ్రహ బలం వల్లనే మీకు ఈ జ్ఞానం వచ్చింది, ఆ విగ్రహ బలం వల్లనే మీకు ఇది వచ్చింది, కాబట్టి ఆ మహిమంతా అక్కడికి వెళ్తుంది. కాబట్టి దానియేలు అన్నాడు, మాకు అక్కర్లేదు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మాంసాహారానికి వ్యతిరేకమని కాదు, అక్కడ జరిగే కాంటెక్స్ట్లో బబులోను రాజ్యంలో ఆ ఆహారాన్ని ఆ బబులోను దేవతల దగ్గర పెట్టి విగ్రహ పూజలో పెట్టి తీసుకొస్తారు. కాబట్టి వద్దన్నాడు. విగ్రహ సంబంధమైన ఏ కార్యక్రమంలో కూడా మేము పాల్గొనమని దానియేలు ఖచ్చితంగా చెప్పాడు. అందును బట్టే శాకాహారాన్ని ఇచ్చేసాయండి. ఇప్పుడు అందరికన్నా ఎవరి ముఖాలు మెరుగ్గా ప్రకాశించాయి? వీళ్ళవే కదా. ఎందుకోసం? వారు తింటున్న ఆహారాన్ని బట్టి మాత్రమే కాదు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వల్ల ఏం చేస్తాడు? జీవిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందును బట్టి లోక సంబంధమైన విధానాల్లో తాను పాలు పంపులు పొంది తన జీవితాన్ని అపవిత్రపరచకూడదని దానియేలు ఏం చేశాడు? సంకల్పించాడు, ఉద్దేశించాడు. నీ ఉద్దేశం ఎలా ఉందా? అపవిత్రతకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావా, లేదా అపవిత్రతను కావాలని అంటించుకుంటున్నావా? దేవుని బిడ్డలుగా జాగ్రత్తగా వినండి. ఉండకూడని స్థలంలో నువ్వేం చేయకూడదు? ఉండకూడదు. ఒక తాటి చెట్టు కింద నిలబడి గ్లాసులో మజ్జిగ పోసుకుని తాగుతున్న ప్రజలేమనుకుంటారు చెప్పండి? ఎవరో లస్సీ అంటున్నారా? అమ్మ లస్సీ నువ్వు రోజు తాగుతున్నావు, లేక లస్సీకి అదేమనుకుంటారు? కళ్ళు. ఎందుకోసం? ఆ ప్లేస్ మంచిది కాదు. ఎవడనుకుంటావు నాకేంటండి అంటే అవ్వదు. కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు సినిమా హాల్ పక్కన నిలబడి ఆ పాటలన్నీ వింటూ ఎవరైనా వచ్చాడమని ఏంటమ్మా దేవుని స్తుతిస్తున్నారని అంటే అవ్వదు. అక్కడ నువ్వు దేవుని స్తుతిస్తావు, అక్కడ ఆ పాటలన్నీ నేర్చుకుంటున్నావు నువ్వు. మా ఫ్రెండ్స్ అండి బార్ పార్టీకి రమ్మన్నారండి, లేదా లిక్కర్ పార్టీ ఇస్తానంటున్నారండి. నేనండి అక్కడ కోకోకోలా తాగుతానండి. నువ్వు ముందు రోజు కోకోకోలా తాగుతావు, తర్వాత ఒకటి అంటాడు ఒకసారి టేస్ట్ చూడరా, టేస్ట్ చూడంతే, ఏమొద్దు టేస్ట్ చూడంటావు. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు బాగానే ఉంటారు, కానీ నీ పరిస్థితి దిగజారిపోద్ది. అక్కడ వాళ్ళకన్నా ఎక్కువ తాగి రోడ్డు మీద పడిపోతాను.
అపవిత్రతకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు దానియేలు. బహుశ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడై బబులోను రాజ్యంలో ఉన్నతమైన స్థితిలో రావడానికి కారణం దానియేలు తీసుకున్న నిర్ణయమే. చప్పట్లు కొట్టి దేవుని అనుమయంపరచండి. హల్లెలూయా. ఇఫ్ యు స్టాండ్ ఫర్ గాడ్ టుడే, ఈరోజు నువ్వు దేవుని కోసం నిలబడితే దేవుడు నీ కోసం నిలబడతాడు. హల్లెలూయా. ఉన్నత స్థితిలో దేవుడిని నిలబడతాడు. అందును బట్టి దానియేలు ఉద్దేశించాడట, వద్దు అపవిత్రతాన్ని నేను ముట్టుకోను. ఫోన్లు, ఐప్యాడ్లు ఈ రోజున వచ్చిన తర్వాత ఎక్కడ చూసిన అపవిత్రత. ఏదో మెసేజ్ చూడాలని ఆన్ చేస్తావు, వెంటనే అక్కడ టకమని కొన్ని సజెషన్స్ వస్తూ ఉంటాయి, లోక సమాన విధానాల్లో. అదేంటో చూద్దామని మొదలుపెట్టి అలా 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 కొంతమంది చూడకూడని దృశ్యాల వైపు వెళ్ళిపోవడం. పోర్నోగ్రఫీ, అశ్లీల దృశ్యాలు, ఫ్లర్టింగ్, సెక్స్టింగ్, ఇలాంటివన్నీ అలవాటు పడిపోయిన కారణం అవన్నీ ముందు చిన్నగానే స్టార్ట్ అవుతుంది, కానీ రాను భయంకరమైన ఉచ్చులుగా, బంధకాలుగా మనిషిని బంధించేస్తాయి. అపవిత్రమైన వాటికి దూరంగా ఉంటున్నావా, లేదా ఏం పర్వాలేదని చెప్పి అంటించుకుంటున్నావా? పరిశీలించాయి. దానియేలు ఉద్దేశించాడు దేవుని కోసం నిలబడాలని. దేవుడు దానియేలును బలపరిచాడు. ఆ తర్వాత మరొక మాట బైబిల్లో మనం చూస్తాం. తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అన్నాడు. ఈ మాట చదువుకుని మనం ముగి ప్రార్థనలకు వెళ్తున్నాము. మన ఉద్దేశాలు ఎలా ఉండాలి అంటే, దానియేలు ఉద్దేశము తను తాను అపవిత్రపరచకూడదని. ఇప్పుడు పౌలు గారి ఉద్దేశం ఏంటో ఇక్కడ ఆయన ప్రస్ఫుటంగా తెలియచేస్తున్నాడు. ఆ మాటను చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 2 Timothy chapter 3 and verse 10. దానిలో ఈ మాట ఎలా ఉంది? అయితే నీవు నా బోధను, చూడండి, మొట్టమొదటిగా నా బోధను, నా ప్రవర్తనను, రెండవది నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, మూడవది నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను ఏం చేశావు? స్తోత్రం చెప్పండి. ఇక్కడ పౌలు అన్నాడు, తిమోతి ఆయనలో ఉన్న కొన్ని లక్షణాలను ఎంత బోల్డ్గా చెప్పాడో చూడండి. నా విశ్వాసం అన్నాడు, నా ప్రేమ అన్నాడు, నా ఓర్పు అన్నాడు, నా ఉద్దేశము అన్నాడు. అంటే పౌలు గారికి ఏముందన్నమాట? ఉద్దేశం ఉంది. ఉద్దేశం లేకుండా ఆయన సేవలోకి రాలా. దేవుని కోసం జీవించాలనే ఉద్దేశం, సువార్త వెదజల్లబడాలనే ఉద్దేశం, అనేక ప్రాంతాల్లో సువార్త విరివిగా ప్రకటించాలనే ఉద్దేశం పౌలు గారు కలిగి ఉన్నారు. ఇప్పుడు తిమోతి ఆ ఉద్దేశమును తెలుసుకున్నవాడే పౌలు గారిని ఏం చేశారంట? వెంబడించాడు. తిమోతి బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన యవనస్తుడు. తిమోతి అనే మాటకు దేవుని గణపరచువాడని అర్థం. వన్ హూ ఎగ్జాల్ట్స్ గాడ్. తిమోతి నిజంగానే తన యవన కాలంలో ప్రభువుని వెంబడిస్తూ పౌలు గారి దగ్గర శ్రేష్టమైన సంగతులు ఎన్నో నేర్చుకుని ఎఫెసు పట్టణంలో అద్భుతమైన సేవ చేశాడు తిమోతి గారు. ఈ దైవజనుడు పౌలు గారి యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుని పౌలు గారిని వెంబడించాడు. అంటే పౌలుకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటో తెలుసా? యేసయ్య నామం ప్రకటించబడాలి, సువార్త వెదజల్లబడాలి. ప్రతి క్రైస్తవునికి ఉద్దేశం అదే ఉండాలి. శ్రమల్లో, కష్టాల్లో, ఉపద్రవాల్లో కూడా నన్ను వెంబడించావు. యేసయ్య సేవ లేదా దేవుని కార్యాలు, సుఖాలు సౌఖ్యాలు కలిగినప్పుడే కాదు, కొన్నిసార్లు శ్రమలు రావచ్చు, ఉపద్రవాలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు. క్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నందుకు, ఆయన ప్రకటిస్తున్నందుకు భయంకరమైన నిందలనే మీద పడవచ్చు. ఆ సందర్భంలో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభువుని వెంబడిస్తూనే ఉండడం, ప్రభువుని గణపరుస్తూనే ఉండడం. తిమోతి కష్టాల్లో కూడా దేవుణ్ణి ఏం చేశాడు చెప్పండి? వెంబడించాడు. పౌలు గారికి ఒక ఉద్దేశం ఉంది, అదే సువార్త. ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ సువార్త ప్రకటించాడు. ఈరోజు నీకు నాకు సువార్త భారం ఉందా? ప్రభు సువార్తను ప్రకటించాలనే ఆలోచన మనలో ఉందా? ఎన్నో విషయాలు మనం వింటున్నాం దేవుని మందిరానికి వచ్చి, ప్రార్థనలో కూర్చుని ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. నేర్చుకున్న విషయాలు అనేక మందిని ప్రభు కోసం సంపాదించడానికి వినియోగిస్తున్నావా? మన సమయం, మన తలాంతులు, మన యొక్క ధనము, మన సామర్థ్యము ప్రభు సేవలో వినియోగించే అనుభవాల్లో మనం ఎదుగుతున్నామా? కొంతమంది భక్తి జీవితం ఎలా ఉంది అంటే, దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం అంతే. చాలండి, ఈ మాత్రం భక్తి చాలండి వెస్లీ గారు, వస్తున్నాం అదే గ్రేట్ అండి అన్నట్టుగా కొంతమంది. నువ్వు కేవలం వచ్చేవాడు మాత్రమే కాదు, దేవుని కొరకు ప్రయాణం చేయాలి, ఆయన సువార్త ప్రకటించాలి,
సువార్త ప్రకటించే భారం ఎవరి మీద ఉంది? దేవుడు మనకిచ్చాడు. అందును బట్టే పౌలు అన్నాడు, అయ్యో సువార్తను ప్రకటించకపోతే నాకేంటన్నాడు? శ్రమ. కొన్నిసార్లు మనకు వచ్చే శ్రమకు బహుశా ఇది కూడా కారణమేమో, పరిశీలన చేయాలి. సువార్త భారాన్ని మర్చిపోతున్నామేమో. సువార్త ప్రకటించే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడో మనకిచ్చాడు. దేవదూతలకు దేవుడు ఈ పరిస్థితి ఇచ్చుంటే మన దాకా వచ్చి ఉండేది కాదు ఇది. కానీ దేవదూతలకు కూడా దేవుడు ఈ అవకాశాన్ని ఇవ్వాల. ఆయన రక్తము ద్వారా కడగబడిన కొనబడిన వారికి సువార్త ప్రకటించే భారాన్ని, బాధ్యతనిచ్చాడు. హౌ ఫెయిత్ఫుల్ ఆర్ వీ ఇన్ టేకింగ్ ద గాస్పుల్ టు నెక్స్ట్ జనరేషన్. రాబోయే తరాలకు దేవుని సువార్తను ప్రకటించగలిగే ఆధిక్యతలకు మనం రాగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. ఒక ప్రాంతంలో సండే స్కూల్ అమ్మాయి దేవుని మందిరానికి రావడం నేర్చుకుంది. సండే స్కూల్కి వచ్చి అక్కడ ఆ సండే స్కూల్ అక్క చెబుతున్న మాటలన్నీ విన్నది. యేసు ప్రభువును ప్రేమిస్తున్నాడు, ఆయన మన కోసం శిలువలో మరణించారు, ఆయన తిరిగి లేచాడు, ఆయన నిజమైన దేవుడని ఒక సువార్తన అమ్మాయి విన్న తర్వాత ఆ సువార్తకు తన జీవితాన్ని అప్పగించింది, ఆ సత్యాన్ని అంగీకరించింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మతో చెప్పింది, అమ్మ ఈరోజు సండే స్కూల్లో అక్క ఇలా చెప్పింది, యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడట, మనల్ని ప్రేమిస్తున్న దేవుడని. ఆ తల్లికి ఆ మాటలు చెబితే తల్లి అంది, నాతో చెప్తే చెప్పావు కానీ మీ నాన్న దగ్గర మాత్రం చెప్పొద్దు, ఎందుకంటే అతనికి యేసు ప్రభు అంటే అసలు ఇష్టం ఉండదు, నేను కొట్టినా కొట్టచ్చు, అందును బట్టి అమ్మ ఈ మాటలు నీ దగ్గర పెట్టుకో అంతే. ఆ చిన్న కుమార్తె తండ్రి వచ్చేదాకా వెయిట్ చేసింది. తండ్రి వచ్చాడు, డాడీ ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ, ఒక శుభవార్త ఉంది అంది. శుభవార్త అనగానే దగ్గరికి తీసుకున్నాడు కుమార్తెను. ఏంటమ్మా అని అడిగాడు. సువార్త చెప్పేసింది, యేసు ప్రభు నీకోసం ప్రాణం పెట్టండి, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఆయన నిజమైన దేవుడు, ప్రేమగల దేవుడని ఆ తెలిసిన 4 మాటలు తండ్రికి చెప్పేసింది. వాళ్ళ అమ్మన్నట్టుగానే తండ్రి ఆ బిడ్డను గట్టికి కొట్టాడు. ఏడ్చింది. సరే, చిన్నపిల్లలు వెంటనే కొన్ని విషయాలు మర్చిపోతారు కదా. మరలా ప్రేమతో తల్లిదండ్రులతో ఉంది. ఆ మరుసటి రోజు స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం ఇంటికి వచ్చింది లంచ్కి. ఈ లోపల తన తల్లి యొక్క సహోదరుడు అంటే తన మేనమామ ఇంటికి వచ్చి ఏదో పని చేస్తున్నాడు. అతని చేతిలో ఒక ఐరన్ రాడ్, ఒక రెంచ్ ఒకటి ఉంది, దాంతో పని చేస్తున్నాడు. ఈ లోపల రాగానే అతను చూడగానే ఈ అమ్మాయి అంది, మామయ్య ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఏంటమ్మా